ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అశ్వారావుపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్తున్నారు. రజతోత్సవ వేదికగా తెలంగాణ ప్రజల గొంతుని వినిపిస్తానని కేసీఆర్ పిలుపునివ్వడంతో లక్షలాది మంది ప్రజలు వరంగల్ బాట పట్టారు. అశ్వారావుపేటలో బీఆర్ఎస్ నేత ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శంకా ప్రసాద్, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వాహనాల ర్యాలీలు ప్రారంభించారు. తెలంగాణ కష్టాలు పోవాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం అవ్వాలన్నారు బీఆర్ఎస్ నేత శంకా ప్రసాద్. తెలంగాణ బడుగు జీవుల కష్టాలు పోవాలన్నా, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు భారతదేశ పటంలో ముందుండాలన్నా మళ్ళీ మన గులాబీ జెండా రెపరెపలాడాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కేసీఆర్ సారథ్యంలో మళ్ళీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన దేశానికి ఆదర్శవంతంగా నిలిచింది. మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎన్నిక ఏదైనా విజయం మనదే అవ్వాలి. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడై ముందుండాలి. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు అందరం వెళదాం. సభను విజయవంతం చేద్దాం. చలో వరంగల్.